ఇక నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి యొక్క ఫలితాంశాలను మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఉగాది ప్రారంభం నుండి జూన్ 1, 2026 వరకు 12వ స్థానంలో ఈ యొక్క గురువు ఉన్నాడు. కాబట్టి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. అంటే ఎవరైనా ఉద్యోగంలో మార్పు, ఒక జాబ్లోంచి ఇంకో జాబ్లోకి వెళ్ళాలనుకునేటటువంటి వాడు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యము ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇక వీరికి 2/6/2026 నుండి 30/10/2026 వరకు, తిరిగి 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు కూడా కర్కాటక రాశిలో అంటే జన్మస్థానంలోనే గురువు ఉండడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జన్మభం దేహనాశాయ అని అన్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ సమయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఇక 31/10/2026 నుండి 24/1/27 వరకు సింహరాశిలో ఉండడం వల్ల, 2వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో ధర్మకార్యాలు నిర్వహిస్తారు. సానుకూలంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం శని వీరికి సంవత్సరాంతం వరకు కూడా 7వ స్థానంలో ఉండడం వల్ల మానసికపరమైనటువంటి ఆందోళనలతో కాలం గడుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు శని యొక్క జపం చేయడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ,